రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజశ్రీ గారు, ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఏదైనా ఒక పని చేస్తే నాకేంటి లాభం అనుకుంటారు కదా, అది ఏంటంటారు? అలా ఆలోచించే విధానం అది రాంగ్ అనిపిస్తుంది కదండి ఒక్కసారి. అవునండి, ఏది ఆశించకుండా చేసేదే కదండి నిజమైన సాయము, నిజమైన పని. మంచి మాట చెప్పారు శ్రీలక్ష్మి గారు. నిజంగానే ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే, చిన్న పిల్లల్ని అదేదో తీసుకురారా అంటే నాకేమి ఇస్తావు అనే స్టేజ్కి వచ్చేసాము. అంతే కదా. అంటే ఒకప్పుడు ఏంటంటే ప్రతిదీ ఏదో వాళ్ళు సాయం చేస్తున్న ఉద్దేశంతో పెద్దవాళ్ళకు ఉండేది. ఇప్పుడు అలా లేదు, నాకేంటి అనే స్టేజ్కి వచ్చేసారు. పూర్వం సాయం చేయాలంటే ఎంతో సంతోషంగా, ఆనందంగా, అవునండి, అయ్యో ఒకళ్ళకి మనం చెయ్యాలి అన్న సంకల్పంతో చేసేవాళ్ళం. ఇప్పుడు అలా చాలా కనుమరుగైపోతూ ఉంది కదండి. అవునండి. అసలు ఈ ప్రతిఫలాపేక్ష గురించి కృష్ణ భగవానుడు గీతలో చెప్పారండి అర్జునుడితోటి. ఏం చెప్పారు? అర్జున, ప్రతిఫలాపేక్షతో కర్మలు చేయకు, అలా అని చెప్పి కర్మలు చేయడం మానకు అని చెప్పారు. అంటే కర్మపాలనే కర్తవ్యం, కర్మపాలనే కర్తవ్యం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యన్నాడు. ఇప్పుడు మనము దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము ఏదన్నా ఒక యజ్ఞం చేసాం, యాగం చేసాం, లేకపోతే ఒక సత్యావతం చేసుకున్నాం, ఇంకోటి ఏదో చేసాం, ఓ పుణ్యకార్యం చేసాం, అయితే ఒకరికొరకు దానం ఇచ్చాం. మళ్ళీ అది చేసేటప్పుడు భగవంతుడికి అర్పిస్తున్నాను ఇది అని చెప్పేసి ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేసి సర్వం నాకు అర్పించేసి నేను చూసుకుంటాను అంటాడు. అంటే ఇప్పుడు మనం ఒకరికి సాయం చేసాం. అవునండి. ఎందుకు చేస్తాం? పక్క వాళ్ళు వచ్చి ఏదో అడుగుతారు, మనకేదో అవుట్ ఆఫ్ వే అయినా సరే వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాం. అవునండి. ఎందుకని? మనకి ఎప్పుడప్పుడు వాళ్ళు సహాయపడకపోతారా అని ఒక ఉద్దేశం మనసులో ఉంటుంది మనకి. అది లేదు, మనం ఒకరికి చేస్తే ఎవరో మనకి చేయొచ్చు కదా అని ఒక ఆశగా ఉంటుంది. అవునండి. భగవంతుడే చేస్తాడనో, భగవంతుడు ఏదో ఒక రూపాయి చేస్తాడు అలా అని భగవంతుడు చేస్తాడనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. నీకు నేను ఈ సాయం చేశాను కాబట్టి నువ్వు నాకు చెయ్యాలి కదా, నా అవసరం వచ్చింది కదా, నీకు అవసరం వచ్చి డబ్బు సర్దాను, నాకు సర్దాలి కదా. ఇలా ఎందుకు డబ్బు సర్దుతారు? మళ్ళీ మనకి రేపు పొద్దున అవసరం వస్తే మనకి చేస్తారు అన్న ఒక మనసులో ఒక ఫిక్స్డ్ ఐడియా ఉంటుంది. ఈ కాలంలో మరీ ఎక్కువ అయిపోయింది. అయితే దీనివల్ల దుఃఖం ఎక్కువ ఉంటుందండి. దుఃఖహేతు నిజానికి ఎవరికైనా సహాయం చేయడం అనేది చాలా మంచి గుణం. కాకపోతే సహాయం నుంచి మనకేదో ప్రతిఫలాపేక్ష వస్తుంది, మనకి తర్వాత ఏదో దానివల్ల వస్తుంది, బెనిఫిట్ పొందుతామన్న ఉద్దేశంతో చేసేది చాలా తప్పు అని చెప్తారు భగవానుడు. ఎందుకంటే దాంట్లోంచే దుఃఖం వచ్చింది. చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, మన దగ్గర సహాయం చేసుకుని వెళ్తారు, తర్వాత మన మొహం కూడా చూడరు వాళ్ళు. అవునండి. సహాయం తిరిగి చేయకపోగా మన మొహం కూడా తిరిగి చూడరు, ఏమో వీడు ఎప్పుడు అడుగుతాడో ఏంటో అన్నట్టుగా. అసలు చేసినట్టు కూడా గుర్తుండదు, గుర్తు లేనట్టుగా నటిస్తారో ఏం చేస్తారో గుర్తు లేనట్టుగా ఉంటారు. మనకి చాలా బాధగా ఉంటుంది. మనం అందరితో చెప్పుకుంటాం, ఏంటి చూసారా మొన్న ఎప్పుడో వీడికి ఇంత సహాయం చేసాం, మొహం కూడా చూపించకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చాలా బాధపడతాం. అందరి జీవితాల్లో ఇది జరిగినవే ఉంటాయి. అయితే ఈ దుఃఖం రాకుండా ఉండాలి అంటే కృష్ణ పరమాత్ముడు ఈజీగా చెప్పారనమాట. ప్రతిఫలాపేక్షతో కర్మలు చేయకు. నువ్వు ఏదైనా చేసినా దాని నుంచి నువ్వు ఏదైనా ఆశిస్తే నీకు దుఃఖం కలుగుతుంది. అట్లా ఆశించలేదనుకో, నువ్వు ఏదో నీకు భగవంతుడు ఇచ్చాడు, నువ్వు చేసావు దానికి, అంటే దాన్ని మర్చిపోయావు అనుకో, నీకు చాలా సంతోషంగా మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి అలా అని చెప్పి వాడికి చేయడం మానకు, కర్మ చేయడం మానకు. చేయకపోతే మన కర్మ మనం చేయట్లేదని వస్తుంది. కాబట్టి మనం కర్మ చేయాలి. కర్మ అంటే పని చేయాలి, కానీ దాని నుంచి నువ్వు ఏమి ఆశించకుండా చేస్తే దుఃఖం అనేది ఉండదు. నిజమే కదండి అని చెప్పాడనమాట. కాబట్టి ఇది కూడా మనం మన పిల్లలకి చెప్పవలసిన అవసరం ఉందండి. పెద్దానికి ఏదో ఇది చేస్తే అది చేస్తే ఇదని కాకుండా చిన్నప్పటి నుంచి బాలాదపి సుభాషితం అన్నాగా అలాగే చిన్నప్పటి నుంచి మనం ఇవన్నీ పిల్లలకి నేర్పిస్తూ ఉంటే నిజానికి వాడి దగ్గర నుంచి నువ్వేం అడగకురా, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా నీకు ఈ బాధ కలిగింది అని చెప్పేసి చెప్పడం నేర్పిస్తే ఒకనొకప్పుడు శాంతిగా ఉంటారు అన్నమాట. పిల్లలు కూడా చాలా శాంతిగా ఉంటారు. అదే మనకు భగవద్గీతలో కృష్ణ భగవానుడు బోధించిందండి. చాలా అల్పమైన మాటల్లో చెప్పారు ఆయన, ఎంతో హాయిగా, ఎంతో పెద్ద విజ్ఞానాన్ని చిన్న విషయంలో చెప్పారనమాట. అది మనకు లౌకికంగా మనం అన్వయించుకుంటే ఇటువంటిది వస్తుంది. అవునండి, చాలా సులువైన దీంట్లో సులువైన మార్గం చూపించారు. అవును కదండి. ఏదైనా ఆశించిన కానించి దుఃఖము అది నెరవేరే వరకు అసలు ఏమీ ఆశించలేదనుకోండి, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చాలా గొప్ప విషయం అండి భగవద్గీతలో అది. సామాన్యంగా ఒక చిన్న
అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పారు. ఆ, చాలా సంతోషం అండి. నమస్తే.